కశ్మీర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులు జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని చూడాలని కలలు కంటూ ఉంటారు. ఎత్తైన కొండలు, మంచు పర్వతాలు, పచ్చిక బయళ్ళు, ఎన్నో కనువిందు చేసే దృశ్యాలు కశ్మీర్ సొంతం. 2014 తర్వాత కశ్మీర్లో పర్యాటకుల సందడి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పర్యాటకులు ధైర్యంగా వెళ్తున్నారు. అటు భద్రతా బలగాలు కూడా పర్యాటకుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన సంచలనమైంది. పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్లే పెహల్గాం ప్రాంతంలో జరిగిన అత్యంత దారుణ ఘటన 27 మంది ప్రాణాలను తీసింది. దీంతో కశ్మీర్ వెళ్ళాలి అనుకునే పర్యాటకుల్లో ఆందోళన మొదలైంది. అయితే కశ్మీర్లో పెహల్గాం ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. హిందూ మతంలో అత్యంత క్లిష్టమైన తీర్థయాత్రల్లో ఒకటిగా చెప్పే అమర్నాథ్ యాత్రకు పెహల్గాం ప్రధాన మార్గం. అమర్నాథ్ గుహను చేరుకునే మార్గాల్లో ఇదే అత్యంత ప్రధానమైనది. గుహకు ఒకవైపు సోనామార్గ్, బాల్తాల్ వైపు నుండి మార్గం ఉన్నప్పటికీ నెట్ట నిలువుగా ట్రెక్కింగ్ చేయాల్సిన క్లిష్టతరమైన మార్గం కావడంతో యాత్రికులు చాలామంది పెహల్గాం నుండే వెళ్తూ ఉంటారు. అక్కడి నుండి యాత్రను ప్రారంభించి 2 రోజుల పాటు ట్రెక్కింగ్ చేసుకుంటూ అమర్నాథ్ వెళ్తారు. అందుకే దేశంలో అందరికీ పరిచయం అవసరం లేని ప్రాంతంగా నిలిచింది. ఇటు సాధారణ పర్యాటకులతో పాటుగా అటు తీర్థయాత్రికులను సైతం ఆకట్టుకునే ప్రత్యేక లక్షణం ఈ ప్రాంతం సొంతం. ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర ఇంకా ప్రారంభం కాలేదు. అయితే దేశమంతా వేసవి వేడితో సతమతమవుతున్న సమయంలో చల్లని కాశ్మీర్ లోయ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. అందులో స్విట్జర్లాండ్ను తలపించే ఈ ప్రాంతాలు బిజీగా ఉంటున్నాయి. కాశ్మీర్లో నివసించే స్థానికులకు ఎక్కువ ఆదాయం పర్యాటకుల ద్వారానే వస్తోంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పర్యాటకుల ద్వారానే ఆదాయం ఎక్కువగా చేకూరుతోంది. సాధారణంగా ఉగ్రవాదులు పర్యాటకులను టార్గెట్ చేసే అవకాశం ఉండదు. దీనికి ప్రధాన కారణం అక్కడ స్థానికుల ఆదాయ వనరులకు దెబ్బపడితే తమకు ఇబ్బంది కలుగుతుందనే భావనలో ఉంటారు. ఇక్కడ వారి టార్గెట్ ఎక్కువగా భారత సైనిక బలగాలు, అలాగే భద్రతా దళాలు. వారి హిట్ లిస్ట్లో ఇండియన్ ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫల్స్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలు వారి లక్ష్యంగా ఉంటాయి. సైనికులనే ఎక్కువగా హతమారుస్తూ ఉంటారు. ఇక ఎన్కౌంటర్లలో వందలాది మంది ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు కాల్చి చంపుతున్నాయి. అయితే అప్పుడప్పుడు ఉగ్రవాదులు కాస్త కొత్తగా ఆలోచిస్తూ ఏదో ఒక రూపంలో దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడ్డారు. పర్యాటకుల ఐడెంటిటీ గుర్తించి మరీ కాల్చి చంపినట్లు అక్కడి బాధితులు చెప్తున్నారు. ఇదంతా కూడా పక్కా పథకం ప్రకారం జరిగిందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఉగ్రవాదుల నెట్వర్క్ పర్యాటక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహిస్తూ ఉంటుంది. శ్రీనగర్తో పాటుగా గుల్మార్గ్, సోనామార్గ్, పెహల్గాం ప్రాంతాల్లో రిసార్ట్లు, హోటల్స్, సమ్మర్ క్యాంపులను గమనిస్తూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో యాత్రికుల రద్దీ ఏ మేరకు ఉందో తెలుసుకుని సరిగ్గా అదును చూసి దాడికి పాల్పడ్డారు. అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్న సమయం, భారత ప్రధాని సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన సమయం చూసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. తద్వారా కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చించాలన్నదే ఉగ్రవాదుల పన్నాగంగా భావిస్తున్నారు. అయితే అమెరికా, రష్యా సహా అగ్రరాజ్యాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వానికి మద్దతును ప్రకటిస్తూ వస్తున్నాయి.